ఓం త్రి మహాగణితం ఓం శ్రీ సాయినాథ బ్రహ్మ ఓం శ్రీ తత్వద్రుభ్యే నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా వేడివేడిగా నడుస్తున్నాయి ఎన్నికలు, ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ చాలా వేడివేడిగా నడుస్తున్నాయి. అయితే ఈ ఎలక్షన్లో ప్రస్తుతం గోచార పరంగా మనం ఒకసారి పరిశీలించినట్లయితే గ్రహాలు ఏ రాశిలో ఉన్నవి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే రవి అంటే సూర్యుడు, బుధుడు, శని భగవానుడు ఒకే రాశిలో అంటే కుంభరాశిలో ఉండడం జరిగింది. అంతేకాకుండా గురుడు వృషభంలో, కుజుడు మిథునంలో, కేతువు కన్యలో, మీనంలో శుక్రుడు, రాహు ఉండటం జరిగింది. అదేవిధంగా చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఉండటం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా మనం గ్రహచారాన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే ఎవరికైతే అధికారం ఉందో ఆ అధికార అభ్యర్థులు గెలవడానికి ఆస్కారం ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏమిటంటే ఎలక్షన్ రోజు నాటికి 4 గ్రహాలు కుంభరాశిలో ఉండటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఈ సంఖ్యాశాస్త్ర పరంగా గ్రహ కూటమి పరంగా ఎవరైతే అధికారం ఉంటుందో ఆ అభ్యర్థులు గెలవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మనం బ్యాలెట్ పేపర్ కూడా చూసినట్లయితే బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి సంఖ్యాపరంగా సీరియల్ నంబర్గా వరుస క్రమంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదటిది 1 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఉండటం జరిగింది. అంటే 1 ఈ 1 అధిపతి రవి ఎవరికైతే గ్రహఫలం ఉంటుందో వారికి అధికార ప్రాప్తి కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. అంతేకాకుండా మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొత్తం మనం కూడినట్లయితే 51 రావడం జరుగుతుంది. ఈ 51 అంటే 5+1 కూడితే 6 వస్తుంది. ఈ 6 అనేది శుక్రుడు గ్రహం సూచిస్తుంది. అంతేకాకుండా వారి వయసు కూడా ప్రస్తుతం 65 అంటే 6+5 11 అవుతుందండి. 11 1+1 కూడితే 2 వస్తుంది. ఈ 2 కూడా చంద్రుడు సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా వారు వాడే ఫోన్ నంబర్ మొత్తం కూడినట్లయితే 9 వస్తుంది. ఈ 9 అధిపతి కుజుడు. అంతేకాకుండా వీరు నామినేషన్ పత్రాలు పూర్తి చేసి వారి లాయర్ చేత సంతకం పెట్టించిన రోజు ఫిబ్రవరి 8, 2025. ఇదంతా మనం కూడినట్లయితే 19 వస్తుందండి. అంటే 1+9 అంటే 10 వస్తుంది. 1+0 కొడితే 1 వస్తుంది. ఈ 1 కూడా సూర్యుడిని సూచించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బ్యాలెట్ పేపర్ మీద 1 వీరి సంతకం పెట్టిన నామినేషన్ పత్రాలు కూడా చూసినట్లయితే సూర్యుడిని సూచించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా గెలుపు పొందడానికి ఆస్కారం ఉంది. అంటే ఆపోజిట్ వ్యక్తి చాలా అన్యాయాలు, అక్రమాలు చేయడం జరిగిందని వినటం జరిగింది. ఇది కూడా వారికి ఆలపాటి రాజా గారికి చాలా ప్లస్ పాయింట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు తెనాల్లో ఉన్నప్పుడు చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు దైవ కార్యక్రమాలు కూడా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యానగర్లో ఉన్నటువంటి సాయిబాబా గుడి కూడా, సాయిబాబా దేవాలయానికి కూడా అనేక విరాళాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి దైవ అనుగ్రహం పూర్తిగా ఉంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా మనం చూసినట్లయితే వీరికి విజయం అతి దగ్గరలో ఉందని మనం చెప్పుకోవచ్చు అండి. కాబట్టి మీరు ఎవరైనా దీనిపై మీరు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారంటే నా వీడియోలో మీరు ఒకసారి పరిశీలించండి. గతంలో
తెలుగుదేశం ప్రభుత్వానికి 105 నుంచి 135 సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అది కూడా నా వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు పరిశీలించుకోవచ్చు. అదేవిధంగా జగన్ ప్రభుత్వానికి వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. గతంలోనే ఎలక్షన్స్ ఫలితాలు రాకముందే నేను చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇది గెలిచే వారికే మీరు ఓటు వేయడానికి కూడా ప్రయత్నించండి. నా పేరు శ్రీధర్, నా ఫోన్ నంబర్ 9989085102. సర్వే జనా సుఖినో భవంతు.